హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో చూసుకున్నట్టయితే మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్నాం గైస్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే మట్టి గణేశునికి సంబంధించిన మట్టి అనేది స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ వినాయకుడు ఉంటుంది కదా, వినాయకుడికి సంబంధించిన లెగ్ టు ఫేస్ వరకు మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో చూపిస్తాను. సో అక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు కూడా రెడీ అయిపోయింది, సెకండ్ లేయర్ చూపిస్తాను లోపలికి వెళ్ళాక. సో అక్కడ చూసుకోవచ్చు పోస్టర్ వినాయకుడిని. సో ఏమేమి పనులు జరుగుతున్నాయో వెళ్ళి చూసేద్దాం చలో. సో వినాయకుడి పోస్టర్ అనమాట. సో లోపల పనులు ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి స్టార్ట్ చేశారో అనేది చూద్దాము. సో టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. సో చూసుకోవచ్చు మార్నింగ్ చాలా ఫాస్ట్ అనేది వర్క్ అనేది చేస్తున్నారు. ఇంకో కొన్ని రోజుల్లో టైం ఉంది కాబట్టి. సో మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. వినాయకుడికి సంబంధించిన ధోతి వర్క్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా చూపిస్తాను. సో గైస్, వినాయకుడికి సంబంధించిన పంచ వర్క్ అనేది చేస్తున్నారు మట్టిది. సో ఎలా చేస్తున్నారో చూపిస్తాను చూడండి. సో దాంతో పంచ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇది గణేశుని థర్డ్ లేయర్. సో ఈ మట్టి వర్క్ అనేది గణేశుని థర్డ్ లేయర్ అనమాట. సో అదంతా సెకండ్ లేయర్ కంప్లీట్ అయ్యాక థర్డ్ లేయర్ అనేది చేస్తారు. సో చెన్నై నుంచి 20 మెంబర్స్ దాకా వచ్చారంట అన్న వాళ్ళు. సో గైస్ చూసుకోవచ్చు, దాంతో పంచ డిజైన్ అనేది అవుతుంది. సో అది కూడా చూస్తాను మేకింగ్. సో చూడండి పైన పంచ వర్క్ అనేది చేస్తున్నారు కదా. సో దీంతోనే పంచ డిజైన్ అనేది చేస్తున్నారు. సో గైస్, ఇక్కడ వినాయకుడికి సంబంధించిన పంచ వర్క్ అనేది ఇందాక చూపించాను కదా. సో దాన్ని ఎలా తయారు చేస్తున్నాడో చూడవచ్చు మనము. సో దీంతో వినాయకుడి పంచ అనేది కొంచెం డిజైన్గా కనిపిస్తుంది. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని పంచ అనేది తయారు చేస్తున్నారు. సో మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది వినాయకుని పంచ నుంచి పై వరకు. సో కింద చూసుకోవచ్చు లెగ్స్ అయితే అయిపోయింది కరెక్ట్ స్ట్రక్చర్ మనము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐగిరా స్వామి కూడా అయిపోయింది సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ అయిపోయింది. సో వినాయకుడిని సెకండ్ లేయర్ అయిపోయాక థర్డ్ లేయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ చూసుకున్నట్టయితే వాసవి దేవ్ అనమాట. సో వాసవి కూడా సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సో గైస్ చూడొచ్చు పంచ వర్క్. సో ఇంత ఇప్పటి నుంచి వినాయకుడు కొంచెం స్ట్రక్చర్లో కనిపిస్తున్నాడు. సో ఇంకో కొన్ని రోజులైతే వినాయకుడు మట్టి వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను ముందు వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి, మరింత అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో గైస్ చూడొచ్చు ఎంత క్లియర్గా కనిపిస్తుందో పంచ అనేది. సో సెకండ్ లేయర్ అయిపోయాక ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో కొంచెం ఈ మట్టి పైన కొంచెం అది ఉంది కదా. సో వినాయకుడికి సంబంధించిన సెకండ్ లేయర్ కంప్లీట్ అయ్యాక కొంచెం ప్రాపర్ స్ట్రక్చర్గా కనిపిస్తుంది గాయస్, అప్పుడు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం యూనిక్గా డిజైన్ అనేది చేస్తున్నారు వినాయకుడికి సంబంధించినవి. సో గైస్, వినాయకుని వాహనం అనమాట. సో వినాయకుని వాహనం వెలుక. సో చూసుకోవచ్చు తోక అంతా ఎంత స్ట్రక్చర్ ఎంత సెకండ్ లేయర్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనకు ప్రాపర్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తున్నది. సో వినాయకుని పాదాలు చూసుకోవచ్చు గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో రియల్ వినాయకుని పాదాలు లాగానే ఉన్నాయి. సో గాయస్, ఈరోజు పంచ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పొట్ట వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు కొద్దిసేపట్లో. సో మనము పైకి వెళ్ళి చూసేద్దాం ఏమేమి వర్క్ అనేది స్టార్ట్ అయిందో, ఏమేమి కంప్లీట్ అవుతుందో. సో చలో గాయస్. సో గాయస్, మనం పైకి వచ్చేసాం. ఇది మన వినాయకుని షెడ్ అనమాట. సో వినాయకుని బ్యాక్ సైడ్ ఉన్నాము మనము, ఎగ్జాక్ట్ వినాయకుని ఫేస్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు ముంగట ఏమేమి వర్క్ జరుగుతుందో. సో అక్కడ వినాయకుని సైడ్ ఫేస్లో జాలీలు అనేది వేస్తున్నారు. సో ఇది అనమాట జాలి. సో జాలి వేసాక వినాయకుని సంబంధించిన మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది పైన. సో కింద పంచ వర్క్ అనేది అయిపోయింది. సో గైస్, అక్కడ చూసుకోవచ్చు వినాయకుని తల రైట్ సైడ్ ఫేస్ ఉంటుంది కదా. సో తల లోపల ఉన్నారు అన్నవాళ్ళు. సో ఆ తల లోపల నుంచి వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఆ జాలి వర్క్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. ఆ జాలి వర్క్ అయిపోయాక మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారంట. సో చూసుకోవచ్చు ఇంకా జాలీ వర్క్ అనేది పెండింగ్ ఉంది కొంచెం. సో జాలీ అయిపోయింది బట్ కొంచెం టైట్ చేస్తున్నారు. ఆ టైట్ చేయడం వల్ల కొంచెం స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో కింద చూసుకోవచ్చు వర్క్ కూడా కింద కూడా వర్క్ అనేది జరుగుతుంది. సో పైన కూడా వర్క్ ఇప్పుడు అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు పైన. సో గైస్, మనం ఇక్కడ పాముల కంఠం అనమాట. సో పాముల కంఠం దగ్గర ఉన్నాము. సో కింద నుంచి పై వరకు కంఠమే ఇది. సో చాలా పెద్ద ఉంది గైస్ పాములకు సంబంధించినది అంతా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు గైస్ ఎంత చాలా పెద్ద ఉంది. సో 5 పాములు అనమాట. సో చూసుకోవచ్చు పైన ఎంత పెద్దగా ఉందో పాములకు సంబంధించిన అంతా. సో ఇది కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో చూసుకోవచ్చు ఎంత క్లియర్ ఉందో ఇక్కడ నుంచి వ్యూ. సో కొన్ని రోజులు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది.
సో మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయ్యాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో పైన చూసుకోవచ్చు గాయస్, పైన షెడ్, ఇది మెయిన్ షెడ్ అనమాట, వినాయకుడి టాప్ షెడ్ అనమాట ఇది. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి రైట్ ఫేస్ అనమాట. సో రైట్ ఫేస్ తొండం. సో జాలీ వర్క్ అనేది ఇలా ఫిక్స్ చేస్తున్నారో చూడొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుని ఫేస్ అనమాట. సో ఇక్కడ నుంచే చాలా క్లియర్గా కనిపిస్తుంది అది. సో అక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వర్క్ చేస్తారో. సో ఎలా ఆ జాలీ అనేది ఎలా ఫిక్స్ చేస్తారో చూపిస్తాను చూడండి. సో చిన్న చిన్న బెండింగ్ వైర్స్ ఉంటాయి కదా, సో ఆ బెండింగ్ వైర్స్తో మెయిన్ రాడ్స్ ఉంటాయి కదా, దాంతో ఫిక్స్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము. సో గైస్ మనం చూసుకున్నట్టయితే వినాయకుని స్ట్రక్చర్ అనమాట. సో చూసుకోవచ్చు మనం టోటల్ టాప్లో ఉన్న వినాయకుడిని. సో వినాయకుని ఫేస్ సైడ్ ఫేస్ అనమాట. సో ఇది చూడండి జాలీ వర్క్ అనేది అయిపోయింది వినాయకుడిది. సో వినాయకుడిది అక్కడ మిడిల్ ఫేస్ ఉంది కదా, అది ఒక్కటి కొంచెము ఫిక్స్ చేయాలన్నమాట. సో బైండింగ్ వైర్తో ఫిక్స్ చేసేస్తే అది కూడా అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద వర్క్ అనేది ఇంకా అవుతుంది. ఏది జాలీ వర్క్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో రైట్ ఫేస్, ఈ రైట్ సైడ్ ఫేస్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది అయిపోయింది. సో చూసుకోవచ్చు గైస్, వినాయకుని కర్రలు అంతా ఫిక్స్ చేస్తారు నిన్ననే, చెన్నై నుంచి వచ్చిన అన్న వాళ్ళు. సో గైస్ మనం చూసుకోవచ్చు వినాయకుని మెయిన్ ఫేస్ దగ్గర ఉన్నాము. సో ఇదంతా షెడ్ అనమాట, కర్రలతో చేశారు ఇదంతా. కొన్ని రోజులు అయితే ఇంకా కర్రలతో నిండిపోతుంది మొత్తము. సో అది కూడా చూస్తాను. సో చూసుకోవచ్చు మొత్తం కర్రలతో నింపేశారు. సో సపోర్టింగ్కి అన్న వాళ్ళకి సపోర్టింగ్కి ఈ కర్రలను చేశారు. సో కింద కూడా వర్క్ జరుగుతుంది చేతుకి, వినాయకుడికి సంబంధించిన చేతు అనమాట. సో చూసుకోవచ్చు వినాయకుడి మెయిన్ ఫేస్ అనమాట. సో పైన కిరీటము. సో ఇక్కడ కూడా కొంచెం గాలి వర్క్ అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో చూసుకోవచ్చు గాలి ఎలా వస్తుందో. సో ఈరోజు కూడా వర్షం పడేలా ఉంది, చూద్దాం ఏమవుతుందో. సో వినాయకుడి ప్రాపర్ జాలి ఎలా ఉంటుందో సో అంతా చూపిస్తాను చూడండి. సో వినాయకుడి జాలి అనేది ఇలా ఉంటుంది. సో దాని మీదకి మట్టి అనేది చేస్తారు, ఇంకా ఫిక్స్ కాలేదు ఇది కూడా. సో కొంచెం బైండింగ్ వైర్తో ఫిక్స్ చేస్తే సెట్ అయిపోతుంది. సో అక్కడ చూసుకోవచ్చు వినాయకుని తొండము. సో పైన అంతా రేకులు షెడ్ అనమాట, మొత్తం కవర్ చేశారు. సో వినాయకుడికి సంబంధించిన పాములు అనమాట. సో పాములు, కిరీటాలు, ఇంకోటి ఫేసెస్. సో ఈరోజు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది గాయస్. సో అది కూడా ముందు అప్డేట్లో చూపిస్తాను. సో ఇందాక చూపించాను కదా గాయస్, వినాయకుడి రైట్ సైడ్ ఫేస్ అనమాట అది. సో అక్కడ లోపల నుంచి వర్క్ అనేది చేస్తున్నారు. సో బయట నుంచి చేయలేం కదా. సో గాయస్ ఈరోజుకి ఇంతే మరి. సో డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, పైన నుంచి కింద వరకు అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. చలో మరి, జై శ్రీ గణేష్.